ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 4 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. వ్యాఖ్యానాంశం: సంఘంలో నీవు నేను. వ్యాఖ్యానాంశం: సంఘంలో నీవు నేను. వ్యాఖ్యానం: సైకిల్ చక్రాన్ని చూడండి. ఈ చక్రం చక్కగా నడవాలంటే దానికి ఊసలు కావాలి. రెమ్ము చుట్టూ ఉన్న ఊసలు చక్రాన్ని గట్టిగా పట్టుకొని సహాయపడినప్పుడే చక్రం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా సంఘం అనే చక్రం ముందుకు వెళ్ళాలంటే ఊసలు అంటే విశ్వాసులు అన్నీ కలిసికట్టుగా సంఘానికి సహకరించాలి. కేవలం ఆదివారం మాత్రమే ఆరాధనకు వచ్చేవారుగా నులివెచ్చగా ఉండకూడదు. నీవు ఆత్మ సంబంధుడవైతే నీ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నట్లయితే మీ ఖాళీ సమయాల్లో మందిర పరిచర్యలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. దేవుని ఇంటిలో పనిచేయటం ఎంతో గొప్ప ధన్యత. మీ స్థానిక సంఘంలో మీరు చురుకైన సభ్యునిగా ఉండాలి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న దేవుని శిష్యులతో కలిసి ప్రయాసపడాలి. మీరు దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడాలనే మనస్సు ఉండాలే కానీ ఎన్నో అవకాశాలున్నాయి. సంఘంలో ఏదో ఒక బాధ్యత తీసుకొని కష్టపడండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరిచేందుకు మీరు ఎలా సహాయపడతారు? మీకంటూ ప్రత్యేకంగా ఎలాంటి తలాంతులు, సామర్థ్యాలు ఉన్నాయి? ఇతరులు చేస్తున్న పనిని మీరు చేయక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా మీకు ఇవ్వబడిన తలాంతుల ఆధారంగా దేవుణ్ణి సేవించడమే. అనేక మంది తమను తాము చూసుకొని నాకేం పెద్ద తలాంతులు లేవు, నాకు చిన్న తలాంతులే ఉన్నాయి అని అనుకుంటారు. ఈ వైఖరినే ప్రవక్త అయిన జకర్యా ఖండిస్తున్నాడు. చిన్న క్రియలే జరిగాయి కాబట్టి ప్రతిదీ వైఫల్యం అని అనుకుంటున్న ఒక గుంపు వారితో జకర్యా మాట్లాడుతున్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. స్థానిక సంఘం క్షేమాభివృద్ధి పొందే రీతిగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ విశ్వాసులు తమ తలాంతులు, పనులు అల్పమైనవి, అప్రధానమైనవని ఎంచితే దేవుడు కోరుతున్న పరిచర్యను వారు జరిగించనట్లే. దేవుడు మనలోని ప్రతి ఒక్కరి తలాంతులు ఇచ్చాడని ఆయన సేవించేందుకు వాటిని ఉపయోగించాలని పౌలు ఎఫెసీయులకు రాస్తూ గుర్తు చేస్తున్నాడు. మనం ఈ భూమి మీద దేవుని కోసం ఏం చేసినా అది మనకు పరలోకంలో 1000 రెట్ల ఆశీర్వాదాన్ని ఇస్తుందనే సత్యం మర్చిపోవద్దు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. శుభములతో వందనాలు.